శ్రీమాత్రే నమః. మహారూప, మహాపూజ్య, మహాపాతకనాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్, మహారతి. మహారూప 4 అక్షరాల నామం. మహా అంటే అనంతమైన, గొప్పదైన. రూప అంటే ఆకారం కలది. విశ్వమంతా తన రూపమే అయి ఉన్నది. సకల చరాచర జగత్తులో ఉన్న రూపాలన్నీ అమ్మవారివే. ఆమెకు మించిన రూపం మరొకటి లేదు అని ఇక్కడ అర్థం. తదుపరి నామం 4 అక్షరాల నామం. మహాపూజ్య. మహా అంటే అత్యున్నతమైన, పూజ్య అంటే పూజింపదగినది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదుల చేత కూడా పూజలు అందుకునే అత్యుత్తమైన శక్తి స్వరూపిణి మన తల్లి లలితాంబిక అని ఇక్కడ అర్థం. తదుపరి నామం 8 అక్షరాల నామం. మహాపాతక నాశిని. మహా అంటే ఘోరమైన, పాతక అంటే పాపాలను, నాశిని అంటే నశింపజేసేటువంటి తల్లి. పంచమహాపాతకాల వంటి అత్యంత భయంకరమైన పాపాలను సైతం తన నామస్మరణతో తొలగించగల శక్తి కలది అని ఇక్కడ అర్థం. తదుపరి నామం 4 అక్షరాల నామం. మహామాయ. ఇక్కడ మహా అంటే అపారమైన, మాయ అంటే భ్రమను కలిగించే శక్తి. ఈ జగత్తును సృష్టించి నడిపించే అద్భుతమైన మాయాశక్తి ఆ తల్లి లలితా త్రిపుర సుందరీదేవి. శివుడిని కూడా తన సంకల్పంతో జగన్నాటకంలో భాగం చేయగల శక్తి ఆ తల్లి. తదుపరి నామం 4 అక్షరాల నామం. మహాసత్వ. ఇక్కడ మహా అంటే అపరిమితమైన, సత్వ అంటే బలం లేదా సత్వగుణం కలది అని అర్థం. అనంతమైన శక్తి సామర్థ్యాలు కలది. అలాగే సత్వగుణానికి నిలయమైనది. శుద్ధ సాత్విక స్వరూపం మన తల్లి జగదాంబిక అని అర్థం. తదుపరి నామం 4 అక్షరాల నామం. మహాశక్తి. మహా అంటే సర్వోత్కృష్టమైన, శక్తి అంటే సామర్థ్యం లేదా బలం. సృష్టి, స్థితి, లయకారకమైన ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక మన తల్లి లలితాంబిక. ఈ విశ్వం చెలించడానికి మూలమైన శక్తి మన తల్లి జగదాంబ. తదుపరి నామం 4 అక్షరాల నామం. మహారతి. మహా అంటే గొప్పదైన, రతి అంటే ప్రీతి లేదా ఆనందం. పరమశివుడి పట్ల అత్యంత అనురాగం, భక్తి కలది. అలాగే భక్తులపై అపారమైన కరుణతో వారిని ఆనందపరచు తల్లి అని అర్థం. మహాశక్తి స్వరూపిణి అయిన లలితాంబిక మన ఘోర పాపాలను నశింపజేసి అనంతమైన ఆనందాన్ని మనకు ప్రసాదిస్తుందని ఇక్కడ అర్థం.